ఫిష్ వెంకట్ ఉండేవాడు, ఏ విధంగా వీళ్ళతో నడుచుకునేవాళ్ళు, అలాగే ఇండస్ట్రీ పరంగా వీళ్ళు ఎంత సహాయం చేశారు, ఇండస్ట్రీ కూడా సహాయం చేయలేదని చెప్పలేం, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వరకు ఆదుకున్నారు అని అయితే వాళ్ళ చెల్లి మనతో పాటు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ ఆయన చూడడానికి చాలా మంది, ఇంత వర్షం ఉన్నప్పటికీ ఆయన చివరి చూపు చూసుకోవాలి, ఆయన్ని సాగనంపాలి, ఎలా అయినా సరే ఆనందంగానే సాగనంపాలి, ఎవరు లేరు అన్నట్టు ఆయన్ని పంపకూడదు అనుకొని ఇక్కడ మనం గ్రేవ్ యార్డ్లో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది ఇక్కడ దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా చాలా మంది అతన్ని అభిమానించే అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు. అతన్ని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంతమంది కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఆయనకి ఇలాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఆయనకి 2 కిడ్నీలు కూడా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పినప్పటికీ ఆయన ఈ న్యూస్ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మేము కిడ్నీ ఇస్తాము, ఆయనకి ఎలా అయినా సరే మేము కాపాడుకుంటాము, ఆయన్ని మేము రక్షిస్తాము అని చెప్పి చాలామంది అటు బోడుప్పల్లో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని పరామర్శించడానికి, ఆయనకి ఫ్రీగా కిడ్నీ ఇవ్వడానికి కూడా ఎంతోమంది వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఈ వార్త వినిన తర్వాత నిజంగా ఆ రోజు ఇచ్చుంటే బాగుండేమో అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే అతన్ని అభిమానించే అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరూ లేకుండా అయిపోయింది, చివరి క్షణాల్లోని ఎవరూ కూడా రాలేదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్రతారలుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా చిట్ట చివరికి ఏ విధంగా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఫిష్ వెంకట్కి సంబంధించి ఆయన సంపాదించిన డబ్బులన్నీ కూడా ఏం చేశారు, ఎక్కడ పెట్టారు, కొన్ని కోట్లలో ఆయన సంపాదించే ఉంటారు కదా, దాదాపు 100 నుంచి 150 సినిమాల వరకు యాక్ట్ చేశారంటే చిన్న విషయం కాదు. ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ ఒక మూవీ చేసి మళ్ళీ 2వ సినిమాకి కనిపించాలంటేనే పెద్ద గగనం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోని 100కు పైగా గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేసిన ఆయన ఈరోజు ఈ విధంగా ఉండడం అన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి అతని కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అతని అభిమానులు కావచ్చు, చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అతన్ని చివరి చూపు చూసుకోవడానికి ఇక్కడికి చాలా మంది తరలి వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇటు గబ్బర్ సింగ్ టీం మనతో పాటు చాలా మంది వర్క్ చేస్తారు, కానీ మన చివరి క్షణాల వరకు వచ్చేది కొంతమంది అనుకోవడంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి వ్యక్తుల్లోని ఈరోజు గబ్బర్ సింగ్ టీం ఒకరు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన హాస్పిటల్ దగ్గర నుంచి ఈరోజు ఆయన ఆఖరి పరిస్థితి వరకు కూడా అతనికి అండగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నిలబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము నీ వెంట అని చెప్పి ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. రైట్, అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడదాము. రాజు రైట్, ఇక్కడ అతన్ని అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. మీరు ఏమవుతారండి ఫిష్ వెంకట్కి? మీ ఏరియాలో ఉంటారా? ఫిష్ వెంకట్ గారి గురించి చెప్పండి. అసలు ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు, చూసారు కదా మీరు? అవును, చిన్నప్పటి చూస్తున్నాం మేడం, మా చిన్నప్పటి నుంచి చూసారు. ఎలా ఉండేవాళ్ళు మీతోని? అందరు చిన్నప్పటి అందరితో మంచిగా మాట్లాడతారు, మా అందరి దగ్గర. ఈ రోజు ఇండస్ట్రీలోని ముఖ్యంగా మీ మధ్యన తిరిగే వ్యక్తి, ఇండస్ట్రీలోని 100కు పైగా సినిమాలు చేసి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అందరికీ బాధనే మేడం, ఎవరికైనా బాధనే. ఇప్పుడు ఉన్నట్టు అందరికి కనిపించిన వ్యక్తి ఇప్పుడు సడన్గా కనిపిస్తలేంటే ఎవరికైనా బాధనే ఉంటుంది. ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు, ఎవరు చిన్న పొరలు ఎవరితోటైనా మంచిగానే తిరుగుతుండే, అందరిని దగ్గర పిలిచి తమ్ముడు ఎట్లునో మంచిగా మాట్లాడుతుంది, మాతో కూడా అట్లనే మాట్లాడిండు. అందుకే మేము కూడా ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి ఆపద వస్తుందంటే ఈ వ్యక్తి ముందుకు వస్తారా అని చెప్పి మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఇండస్ట్రీ పరంగా మేము ఏం మాట్లాడడం, బస్సు అన్నప్పుడు అన్న తమ్ముడు అట్లనే మాట్లాడుతుంది. ఇండస్ట్రీ పరంగా అయితే ఏం మాట్లాడలేదు. మా దగ్గర అందరితో మంచిగా ఉంటుండే, చిన్నప్పుడు పూర్వలతో మా ఏరియాలో కూర్చుంటుండే, చాలా గంటలు కూర్చొని మస్తు మజాగాడుతుండే. అందరితో మనిషిని చూడడానికి చాలా భయంకరంగా, అమ్మో దగ్గరికి వెళ్ళినా కూడా భయపడేటట్టు అట్లనే ఉంటది కానీ చూసి దగ్గర పిలుచుకొని మరి మాట్లాడతారు మంచిగా, అందరితో మంచిగా. యాక్టర్లో చేసినట్టుగా బయట చేయపోవు, ప్రేమగా మాట్లాడేది, ప్రేమగా ఉండేది, అందరినీ తమ్ముడు అది అని మర్యాద ఇచ్చేది, చేసేది బాగానే ఉండేది. కానీ ఆయన ఇవాళ దినంలో చనిపోయిందంటే చాలా బాధాకరంగా ఉన్నది. మా బస్సులో ఉంటాడు కానీ ఆయన ఇక్కడ ఉండకపోతుండే, బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఆర్థిక సమయం బాగలేక ఈరోజు ఆయన కోసం ఇంత వానలో తడుస్తూ అందరితో పాటు మేము ఉన్నాము నీకు అన్న అని చెప్పి ఇవాళ మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి మేము వచ్చాము.
అంతే. ఓకే. సో ఆయనతో పాటు ఒకటే బస్తీలోని తిరిగిన వాళ్ళందరము అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అతని స్వభావం ఏ విధంగా ఉండేది, మనిషి గంభీరంగా విలన్లా కనిపించినా సరే నిజానికి ఆయన మనసు చాలా మంచిది, అందరితోని చాలా మంచిగా ఉండేవారు అని అయితే ఇక్కడ అతన్ని అభిమానించే అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చాలా మంది అయితే రావడం జరిగింది. మరి కొందరితో కూడా మాట్లాడదాం, ఆయన ఎలా ఉండేవారు ఏంటి, ఒకటే కాలనీలో ఉండేవాళ్ళు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు ఫిష్ వెంకట్తో మాట్లాడే వాళ్ళ సార్ మాట్లాడరా? రండి రండి, కిందకి రండి. మాతోనైతే అన్న మంచిగా ఉంటుండే మేడం, మంచిగా ఉంటుండే అన్న సాయన్న కూడా, వెంకటన్న కూడా మాతోని అట్లా షూటింగ్లు ఉండకపోతుండే. మాతోనైతే ప్రేమ అమ్ముతాను, మంచిగా ఏడగలిసిన మాతో మంచిగా మాట్లాడుతుండే, మంచి మర్యాద ఇస్తుండే. సాయం చేసేవారు. ఫిష్ వెంకట్ వచ్చిన అంటే సంపాదించిన డబ్బుల్లో సగం సహాయం చేసేవారు అని కూడా చెప్తూ ఉన్నారు కదా. సహాయం చేసేవాళ్ళు మీ గల్లీలో మీకు ఎవరికైనా ఏమైనా కష్టం అక్కడ ఉన్న వాళ్ళు, ఇంకొకటి అడ్డవుటలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు అన్న ఉన్నది ఇక్కడ ప్రెజెంట్లీ రామ్ నగర్, అక్కడైతే మంచిగా చేసిండమ్మ ఆయన. ఈవిడు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నట్టు అట్లా క్రౌడ్ ఏం లేకుండే, చాలా మంచిగా ఉండే, అందరితోని ప్రేమతో మాట్లాడుతుండే, చాలా మంచిగా ఉండే అమ్మ, చాలా మంచిగా ఉంది. రైట్. ఇదే కాకుండా గతంలోని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు కంటతడి పెట్టుకున్న సందర్భం ఉండింది. ఇవాళ మనతో పాటు ఉన్నారు సార్. ఫిష్ వెంకట్ గారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మీరు ఆ రోజు చాలా బాధపడ్డారు మీరు. అదే ఇవాళ నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఏం చేస్తామమ్మా, మీరు వచ్చారు కదా ఆ రోజు మాట్లాడినా నేను. అవునవును, మనం మాట్లాడాము. మీరు చాలా కన్నీరు పెట్టుకున్నారు. అసలు అందరితో నేను మాట్లాడతాను, బతికించుకుంటాను నా స్నేహితుడిని అని చెప్పి. కాలే కదా, చనిపోయిండు. ఎన్నేళ్ల పరిచయం అండి మీది ఫిష్ వెంకట్? 40. మా ఏజ్ ఎంతనో చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్తులం. చెప్పినా కదా ఆ రోజు హాస్పిటల్ అని. దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అందరూ నోపిస్తుండే, మంచిగా ఇది చేస్తుండే. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వచ్చారు, చాలా పబ్లిక్ వచ్చారు. వర్షం పడకుంటే ఇంకా చాలా మంది పబ్లిక్ వచ్చారు. వర్షం వల్ల చాలా మంది కొంతమంది వెళ్ళిపోయారు. అదే కానీ ఇంత వర్షం పడుతున్నా కూడా మీరు తన వెంటే ఇప్పటికీ కూడా ఉన్నారు కదా. నిజంగా ఇన్నేళ్ళ మీతో ఉన్న వ్యక్తి ఈ రోజు లేకపోయేసరికి ఎలా అనిపిస్తుంటుందండి? బాధ ఉంటుంది కదమ్మా, చాలా బాధ ఉంటుంది. తోటి స్నేహితుడు ఆయన, నా చిన్నప్పుడు దోస్తు. ఇక ఆయన నేను ఇద్దరం జిగిరి దోస్తులం. ఆడెక్కడన్నా తొలకపోయినా నన్ను తొలకపోతుండే, అంత మంచి స్నేహితుడు నాకు ఆయన. ఇక కూలకపోయి లేడు, ఏం చేస్తామని హెల్త్ సహకారం చేయలేదు, కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎండింగ్ మూమెంట్లో అందరు ఇస్తా అని చెప్పారు కిడ్నీలు. అవును, ఎండింగ్ మూమెంట్ లో హాస్పిటల్ చాలా మంది వచ్చారు, ఇచ్చారు. కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆయనకి పసకలు వచ్చినాయి. పసకలు వచ్చి నెత్తికెక్కినాయి. నెత్తికెక్కేవారు కదా, డాక్టర్లు కాదు అని చెప్పిండు, జాండీస్. కానీ స్టార్టింగ్ లో గుర్తించలేదా జాండీస్ వచ్చినప్పుడు? అప్పుడు అక్కడ మనం ఇంట మొదలు బోడుప్పల్ హాస్పిటల్ లేదు జాండీస్, అప్పుడు ఏం రాలేదు, అప్పటికి జాండీస్ ఏం రాలేదు. కానీ అప్పటికి డాక్టర్ హెచ్చరిస్తూనే ఉన్నాడు కదా, వద్దు మార్చొద్దు, మనిషి కండిషన్ బాగాలేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఆయనలోని కొంచెం చేంజ్ అనేది కనిపించింది కదా, మరి ఎందుకు ఉండపలంగా షిఫ్ట్ చేయాల్సి వచ్చింది? అంటే అతనికి ఇక అక్కడ డబ్బులు అడుగుతున్నాడు హాస్పిటల్లో చాలా. ఇక అక్కడ డబ్బులు తీసుకొని ఆయన చేస్తలేడు, ఏదైనా డయాలసిస్ చేసినా కానీ డబ్బులు అడుగుతుండు. ఇక వేరైనా శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ పాప ఉంది, ఇలా కూతురు, ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే తలసాని ఎమ్మెల్యే, ఆయన వాళ్ళ బిడ్డ వాళ్ళ హాస్పిటల్ అక్కడ హాస్పిటల్లో ఇదైపోయి మంచిగా చూసిరు. అక్కడ రూపాయి లేకుండా నేను చేస్తా, మీరు ఇక్కడ తీసుకురారంటే అక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసి మార్చాల్సి వచ్చింది. మార్చిన వెంటనే ఆయన కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది కదా. ఇక అక్కడికి వెళ్ళినాక సీరియస్ గానే ఉండే. డాక్టర్లు ప్రతి ఒక్క డాక్టర్ వచ్చిండు, కిడ్నీ డాక్టర్ వచ్చిండు, లివర్ డాక్టర్ వచ్చిండు. ఆ డాక్టర్ వచ్చిండు మేడం, వచ్చి కిడ్నీ స్పెషలిస్ట్ వచ్చిండు, లివర్ స్పెషలిస్ట్, ఇంత వచ్చి చూసిరు. కానీ పాపం వాళ్ళు కూడా చేసిరు, వాళ్ళ సహశక్తులు చేసిరు. కానీ ఇక అన్న ఏంటంటే కండిషన్ ఇక బాగాలేకుండా ఇట్లా చనిపోయింది. మేము 18 రోజుల నుండి నేను అన్న వెంటనే ఉన్నా. నేను వరంగల్ ఉంటాడు, వరంగల్ నుండి వచ్చినాను. వరంగల్ నుండి
చాలా మంది పేరు వచ్చారు ఏంటి? అమ్మ. మస్తాన్ కొత్తగూడెం వరంగల్ నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, వరంగల్ నుండి చాలా ఊర్ల నుంచి భద్రాచలం, వైజాగ్ నుంచి, కడప, రాయలసీమ చాలా మంది వచ్చారు. అందరూ అతన్ని అభిమానించే వాళ్ళే. అంతా అభిమానించే వాళ్ళే. ఇదంతా ఫ్రెండ్ సర్కిల్ మేమంతా. అండ్ ఇప్పటి వరకు ఫిష్ వెంకట్ గారి గురించి మాకెవ్వరికి తెలియనిది మీకు ఒక్కరికే తెలిసింది ఏమైనా ఉందా? అంటే ఎప్పటి నుంచి, అంటే ఇలాంటి సందర్భం రాదు మళ్ళీ మళ్ళీ అడగడానికి, అందుకే అడుగుతున్నాను. మీకు ఆయనకి 40 ఏళ్ల స్నేహం ఉంది కాబట్టి మీ ఇద్దరు కలిసి ఉన్న క్షణాలు కావచ్చు, కలిసి పంచుకున్న జ్ఞాపకాలు కావచ్చు, మీకు ఏమైనా గుర్తొస్తూ ఉంటాయా? నేను